ఫ్యాంటసీ కథలు ఎలా ఉంటాయో తెలుసా? వాస్తవానికి దూరంగా స్వచ్ఛమైన కల్పిత ఊహలకు కలలకు అనుగుణంగా ఉంటాయి. ఇలాంటి కథలతోనే బాలీవుడ్, హాలీవుడ్ ఏ వుడ్డైనా బ్లాక్ బస్టర్ సినిమాలను తీస్తారు. ఇలాంటి కథను ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని చెబుతున్నాడు. షహబాజ్ షరీఫ్ కథలో హీరో ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. సినిమా ప్రారంభంలోనే పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది. భారత బ్రహ్మోస్తో దాడి చేసింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లు నాశనమయ్యాయి. దీంతో హీరో మున్నీర్ పోరాటానికి దిగాడు. తన ధైర్య సాహసాలతో ఏకంగా 6 యుద్ధ విమానాలను కూల్చేశాడు. దెబ్బకు భారత్ భయపడింది. అయ్యో పాకు వదిలేయి ప్లీజ్ అని వేడుకుంది. ఫైనల్గా పాకిస్తాన్ శాంతి దేశం కాబట్టి వదిలేసింది. ఈ కథ అమితంగా నచ్చిన అజర్బైజాన్ అధ్యక్షుడు చప్పట్లు కొట్టాడు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గుండెపై చేయి వేసుకుని ఈ కథ అద్భుతమని తెలిపాడు. కలలో కనిపించిన కథను పాక్ ప్రధాని ఎక్కడ చెప్పాడు? సిగ్గుపోయిన బుద్ధిరాని పాక్ ఎందుకు తనను తాను బదనాం చేసుకుంటోంది? వాచ్ ది స్టోరీ. యుద్ధంలో 6 భారత ఫైటర్లను పాక్ కూల్చేసిందా? పాక్ ఫీల్డ్ మార్షల్ ధైర్య సాహసాలు ప్రదర్శించాడా? పాకిస్తాన్ ప్రధాని బ్రహ్మలోనే బతుకుతున్నాడా? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నటులు ఎవరు భారతీయ సినిమాల్లో నటించకుండా బహిష్కరిస్తున్నట్టు భారత సినీ కార్మికుల సంఘం FWIC ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్ నటులకు బాలీవుడ్లో నటించే అవకాశం లేకుండా పోయింది. భారతీయ సూపర్ హిట్ సినిమాలో ఇక ముందు వారు కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడు పాక్ నటులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామాబాద్లోనే కొత్త దర్శకుడు వచ్చేశాడు. ఈ డైరెక్టర్కు పుష్కలమైన నైపుణ్యాలు ఉన్నాయి. అద్భుతమైన యాక్షన్, దేశభక్తి కథలు, సూపర్ డైలాగ్స్, భారీ విలన్లు, మెడల్స్ సంపాదించే హీరోలు ఉన్నారు. అతడు కథలను వండాలనుకుంటే ఈ అంశాలతో ఇట్టే వండేస్తాడు. నటుల నుంచి అద్భుతంగా నటనను పండించి పిండేస్తాడు. ఇంత ఎలివేషన్ ఇచ్చింది ఏ డైరెక్టర్ గురించో అర్థం కాలేదు కదూ. ఈ క్రియేటివ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో కాదు, స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫే. అతడి డైలాగులు వింటే ఆశ్చర్యం కలక్కమానదు. కొన్ని రోజుల క్రితం శత్రువును పాకిస్తాన్ ఓడించినట్టు షహబాజ్ చెప్పుకొచ్చాడు. ఆ శత్రువు పాకిస్తాన్ కంటే 5 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న దేశమని, పాకిస్తాన్ కంటే ఆర్థికంగా ఎన్నో రెట్లు పెద్ద దేశమన్నాడు. ఆ శత్రు దేశాన్ని పాకిస్తాన్ ఓడించినట్టు షహబాజ్ ఏమాత్రం సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు. పాకిస్తాన్ has just been able to overpower an enemy in the last few weeks which is 5 times more populated than Pakistan, which is many times stronger in economic terms than Pakistan. భారత్తో జరిగిన ఘర్షణలో విజయం సాధించామని పాక్ ప్రధాని చెప్పుకుంటున్నాడు. అందుకే పశ్చిమ సెంట్రల్ ఆసియాలో విజయోత్సవ యాత్రను చేపట్టాడు. ఎలాంటి విజయం లేకుండానే ఓడిపోయి కూడా విజయోత్సవ యాత్ర జరుపుకోవడం పాకిస్తాన్ ప్రధానికి, ఆర్మీ చీఫ్కి మాత్రమే చెల్లింది. కానీ ఇలాంటి విషయాలను పాకిస్తాన్ ప్రధాని పట్టించుకోడు. ఫ్రీగా ట్రిప్ లభిస్తుందంటే ఎవరు మాత్రం టూర్లను ఎంజాయ్ చేయరు చెప్పండి. ముందుగా షహబాజ్ షరీఫ్ తుర్కియో, ఇరాన్లో పర్యటించాడు. ఈ క్రమంలో తాజాగా అజర్బైజాన్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. అక్కడే అతడి మతిపోయింది. పూర్తిగా భ్రమల్లో కూరుకుపోయాడు. ఎందుకంటే అతడి మాటలు అలా ఉన్నాయి. మరి తమ బలీయమైన ఎయిర్ ఫోర్స్ భారత్కు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చేసినట్టు వచ్చిన కల గురించి అక్కడ చెప్పాడు. ఫ్రాన్స్ తయారు చేసిన 4 రఫేల్, ఒక MiG-29 యుద్ధ విమానాలు, మరో డ్రోన్ను కూల్చేశామని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే పాపం షహబాజ్కు చిప్ లాస్ అయిందేమో అన్న సందేహం తప్పకుండా కలుగుతోంది. We had to respond in defense of Pakistan, and within no time our formidable air force downed 6 Indian planes, 4 Rafale French-made planes, 1 MiG-29 and another plane, and then a drone. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో జరిపిన దాడులకు సంబంధించి ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. ఈ విషయాన్ని ప్రతి శాటిలైట్ చిత్రము నిర్ధారించింది. పాకిస్తాన్లోని 13 ప్రాంతాల్లో ఉగ్రవాదులకు కంచుకోటలుగా మారిన 23 ప్రదేశాలను భారత వైమానిక దళం నేలమట్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగింది. భారత పౌర, మిలిటరీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇండియా కూడా ఎదురు దాడులకు దిగింది. పాకిస్తాన్లోని కీలకమైన 11 ఎయిర్ బేస్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది. వీటికి సంబంధించిన చాలా దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు భారత దాడులను ఏమాత్రం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అస్సలు అడ్డుకోలేదు. చైనాకు చెందిన ఆయుధాలు, ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలకు పాకిస్తాన్ మోహరించింది. అయినా భారత్ వాటన్నిటినీ చిత్తు చేసి పాకిస్తాన్పై దాడి చేసింది. భారత దాడులకు ఉగ్రదేశం బెదిరిపోయింది, కాలబేరానికి వచ్చింది. సో యుద్ధం ఎక్కడ జరిగింది? ఏ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించింది?
సిగ్గు శరం అనేది పాకిస్తాన్ ప్రధానిలో కొంచెం కూడా కనిపించడం లేదు. నవ్విపోదురు కాగా నాకెట్టి సిగ్గు అన్నట్టుగా ఉంది షహబాజ్ షరీఫ్ తీరు. నిజానికి భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ స్పందించేలోపే భారత్ బ్రహ్మోస్ మిస్సైలతో దెబ్బతీస్తుందన్నాడు. మరి దాడిని ఒప్పుకోవడం ఏందో, విజయం సాధించామని చెప్పుకోవడం ఏందో అస్సలు అర్థం కాదు. మరి We decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces. చిన్న మలుపు తర్వాత మళ్ళీ షహబాజ్ షరీఫ్ స్క్రిప్ట్లోకి వచ్చేశాడు. అదే కలలో కన్నా విజయంలోకి పూర్తిగా బ్రహ్మలోకి వచ్చేశాడు. తన హీరో ఆసిమ్ మునీర్ అని పరిచయం చేశాడు. నిజం చెప్పాలంటే డ్రామాటిక్ డైలాగులు వేసే నటుడు లేదా సైనికుడి పాత్రకు ఆసిమ్ అచ్చం అతికినట్టు సరిపోతాడు. Our Chief of Staff, who's sitting here in the first, Field Marshal, could you kindly stand up, and I would like to introduce you to the... He told me that Prime Minister, India has again attacked. His voice was conveying unshakable confidence. He was absolutely resolved, calm, but then absolutely clear that we will have to now teach our enemy a lesson of their life. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కంఠంలో తొనుకు గాని బెనుకు గాని షహబాజ్ షరీఫ్కు కనిపించలేదట. అతడు పక్క క్లారిటీతో ఉన్నాడట. పాపం శత్రు జీవితంలో మర్చిపోని గుణపాఠం చెప్పాలన్న కసి అతడిలో కనిపించిందట పాకిస్తాన్ ప్రధానికి. ఆర్మీ చీఫ్ను షహబాజ్ ఆకాశానికి ఎత్తేసే పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ముందే ఫీల్డ్ మార్షల్ అని షహబాజ్ ఫిక్స్ అయిపోయాడు. నిజానికి యుద్ధంలో ఎవరైతే విజయం సాధిస్తారో ఆ ఆర్మీ చీఫ్కు ఫీల్డ్ మార్షల్ అనే బిరుదుతో సత్కరిస్తారు. మరి యుద్ధంలో ఓడిపోయి పారిపోయి సైలెంట్గా బంకర్లో దాక్కున్న ఆర్మీ చీఫ్కు ఆ బిరుదును కట్టబెట్టడం విడ్డూరం, విచిత్రం. ఇక అజర్బైజాన్లో ప్రధాని షహబాజ్ తనను మోసం చేస్తాడని బహుశా ఆర్మీ చీఫ్ కూడా ఊహించలేదేమో. అక్కడున్న వారంతా చప్పట్లతో మోత మోగిస్తుంటే తాను ఏం సాధించలేదన్న సిగ్గు అతడిలో ఏమాత్రం కనిపించలేదు. అజర్బైజాన్ అధ్యక్షుడు చప్పట్లు కొట్టాడు. షబాష్, నీవు ఏం సాధించలేదు అన్నట్టుగా ఉంది. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గుండెపై చేయి వేసుకున్నాడు. అబ్బా, ఏం సాధించలేదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నారేంట్రా, గుండెపోటు వస్తుంది ఇక్కడ అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ క్లైమాక్స్కు చేరుకున్నాడు. For their military installations and gave them a befitting reply. By 9 a.m. in the morning, Field Marshal rang me again and said, Prime Minister, India has approached Pakistan for a ceasefire. What are your instructions? I said, Field Marshal, Allah Almighty has given us a victorious day, a glorious victory. Now let us accept this request of India for a ceasefire because we believe in peace. ఉదయం 9 గంటలకు షహబాజ్కు ఆర్మీ చీఫ్ కాల్ చేశాడట. ప్రధానమంత్రి సార్, భారత కాల్పుల విరమణ కోరుతుంది, ఏం చేయమంటారు అని అమాయకంగా అడిగాడట. ఇదే చెప్పాడు పాకిస్తాన్ ప్రధాని. మనకు అద్భుతమైన విజయమని భారత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకోమన్నాడట. ఎందుకు అంటే పాకిస్తాన్ శాంతిని కోరుకునే దేశమని షహబాజే చెప్పాడు. మరి కానీ వాస్తవం ఏమిటంటే టెర్రర్ క్యాంపులను భారత్ ధ్వంసం చేస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ బేసులపై ఇండియన్ ఎయిర్ ఫోర్సు దాడులు చేస్తుంది. చాలా బేసులలో రన్వేలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కానీ షహబాజ్ బ్లాక్ బస్టర్ కథలో ఓ మలుపు కూడా ఉంది. కాల్పుల విరమణకు భారత్ వేడుకున్నట్టు ఓ కొత్త దర్శకుడు చెప్పుకొచ్చాడు. నిజానికి పాకిస్తాన్లో ప్రధానమంత్రులను ఆర్మీ ఓ కీలు బొమ్మగాను, తోలు బొమ్మగాను మాత్రమే చూస్తుంది. అలాంటి ఆర్మీ సడన్ గా ప్రధానమంత్రి ఆదేశాలను కోరడం విచిత్రంగా ఉంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ పారదర్శకంగా నిర్వహించామని చెప్పుకుంటారేమో, లేదంటే తమను సంప్రదించే ట్రంప్ సుంకాలకు ప్లాన్ వేసుకున్నాడని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ నిజం ఏమిటంటే పాకిస్తాన్ యుద్ధంలో ఎలాంటి విజయం సాధించలేదు. కాల్పుల విరమణకు భారత్ కోరనే లేదు. భారత్పై దాడులకు యత్నించింది, దుష్టదేశం విఫలమైంది. బదులుగా భారీ నష్టాలను మూటగట్టుకుంది. భయంతో వణుకుపై భారత్కు కాల్ చేసి కాల్పుల విరమణకు ప్రాధేయపడింది పాకిస్తాన్. బాలీవుడ్, హాలీవుడ్కు సాధ్యపడని విధంగా దర్శకత్వం వహించి ఓటమిని గెలుపుగా చెప్పుకుంటున్నాడు. స్వచ్ఛమైన కల్పిత బ్లాక్ బస్టర్ కథతో మొత్తం దేశాన్ని కుర్చీలకు అతుక్కుపోయేలా షహబాజ్ చేశాడు. ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్లు లేవు, బడ్జెట్ అస్సలు లేదు, వాస్తవంతో సంబంధం ఏమాత్రం లేదు. ఈ కథ పేరు మిషన్ ఇంపాసిబుల్. ఈ కల్పిత కథలో పాకిస్తాన్ యుద్ధంలో గెలుస్తుంది.
షహబాజ్ షరీఫ్ దర్శకుడిగా, ఆసిఫ్ మునీర్ ఫ్యాంటసీ ఫీల్డ్ మార్షల్గా నటిస్తాడు. IMF సౌజన్యంతో టికెట్లు ఉచితమే మరి. ఒకవేళ ఈ సినిమా పూర్తిగా చూస్తే మాత్రం అందులో సైన్యం తిరుగుబాటు చేసే అసలు టర్నింగ్ పాయింట్ను కూడా చూడొచ్చు మరి.